న్యూస్ కథనాలతో జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం వచ్చింది. నిమజ్జనం క్రెయిన్స్ టెండర్స్ ప్రక్రియలో వెనక్కి తగ్గారు. మళ్లీ పాత విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కొత్త విధానం రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. టెండర్లు కాల్ ఫర్ చేస్తూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, టీ న్యూస్ వరుస కథనాలతో జీహెచ్ఎంసీ అధికారుల్లో అయితే చలనం వచ్చింది. నిమజ్జన క్రెయిన్ టెండర్ల విషయంలో అయితే వెనక్కి తగ్గి పాత విధానం అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ఇప్పటికే ఏదైతే చిన్న కాంట్రాక్టర్లకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు దక్కే విధంగా ఉన్నటువంటి పాత విధానాన్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో టెండర్ల ప్రక్రియ, క్రేన్లకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పాత విధానంలోనే కొనసాగించాలని కాంట్రాక్టర్లు కోరుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న గత 2-3 రోజుల నుంచి కూడా క్రేన్ల ప్రక్రియ ఏదైతే ఉందో సొంత వాహనం, సొంత క్రేన్లు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఖైరతాబాద్ జోన్ లో దాదాపు 40 లక్షల టెండర్ పాట పాడే విధంగా ఉన్నటువంటి టెండర్లను కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజుతో ఆ గడువు ముగుస్తున్నట్లతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 నెలల నుంచి తమకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోగా వచ్చేటువంటి చిన్న చిన్న పనులకు కూడా తమకు అవకాశం ఇవ్వట్లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న టీ న్యూస్ వరుస కథనాలు మన ఛానల్ తరఫున పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఏదైతే అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. పాత విధానం ఏదైతే ఉందో ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి విధానాన్ని ప్రస్తుతం ఖైరతాబాద్ లో కూడా కొనసాగించామంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో కొత్త విధానంకు స్వస్థపరిచి పాత విధానాన్ని మళ్ళీ కొనసాగిస్తామని కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే మన టీ న్యూస్ వరుస కథనాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ క్రేన్ల ప్రక్రియ ఏదైతే ఉందో దాదాపు పాత విధానాన్ని కొనసాగిస్తాము. అంతేకాకుండా ఈ నెల 29 నుంచి 30 వరకు టెండర్లు కూడా ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా టెండర్లను కూడా పూర్తిగా రీకాల్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా మనకు ఏదైతే ధన్యవాదాలు కూడా తెలుపుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ తీసుకుంటున్నటువంటి కమిషన్లకు పూర్తిగా పెద్ద కాంట్రాక్టర్లకు అప్పగించే విధంగా కొంత కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంట్రాక్టర్లు మండిపోతా ఉన్నారు. వరుస కథనాల నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గినటువంటి అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి పాత విధానాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్.